6 అడుగుల బుల్లెట్ మాజీ మంత్రివర్యులు ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారికి, గౌరవ అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ అన్న గారు, మన గౌలిగూడ కార్పొరేటర్ సోదరులు శంకర్ యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పడుగు లింగయ్య యాదవ్ గారు, జై యాదవ్, జై మాధవ్. ఈ ఆశేష జనాభాయిని మధ్యన భారతదేశంలోనే ఎక్కడ జరగని విధంగా హైదరాబాద్ జంట నగరాల్లో మా పూర్వీకులు యాదవ బంధువులైనటువంటి పెద్దలు 364 రోజులు కష్టపడి మరి పాడి పరిశ్రమ మీద జీవనం కొనసాగుతున్నటువంటి యాదవ బంధువులందరూ ఒక్కరోజు దీపావళికి గోమాత పూజ చేయాలని ఈ దున్నపోతులని ఊరేగింపుగా ఈ నారాయణగూడ చౌరస్తాలో సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని చేయాలని మరి ఆ రోజు పూర్వీకులు నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత పరంపరగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం ఈ రోజు మా యొక్క సేవా సంఘం యువ మిత్రులందరూ, మా యువకులందరూ ఇక్కడనే ఉన్నారు. సేవా సంఘం మా మిత్రులందరూ కలిసి మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండి వారి యొక్క నాయకత్వంలో ఈ సదర్ సమ్మేళనాన్ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ ఈ నారాయణగూడ ప్రాంతాన్ని కాకుండా జంట నగరాల్లో అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఈ రోజు జిల్లాలలో మహబూబ్ నగర్, నల్గొండ, సిద్దిపేట కానీ, నిజాంపేట కానీ, సూర్యాపేట ప్రాంతాల్లో కానీ ఈ యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు లాస్ట్ టైము మన ప్రభుత్వ హయాంలో మన ఈ సేవా సంఘం మిత్రులందరూ వచ్చినప్పుడు ఆ రోజు బ్రహ్మాండంగా మీరు ప్రతి సంవత్సరం మీరే ఏర్పాటు చేస్తుండ్రు. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ మేమే చేస్తామని చెప్పి ఈ వేదికని ఆ రోజు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు అధికారికంగా చేస్తామని చెప్పి, అధికారికంగా మేము ఎప్పుడో చేసినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదో మా తమ్ముడు చెప్తుండ్రు ₹1 ఇవ్వలేదంటే కానీ అధికారికంగా చేస్తామని చెప్పి. ఈ రోజు హైదరాబాద్ లో యాదవులందరూ ఈ సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని వాళ్ళందరూ వ్యక్తిగతంగానే చేస్తుండ్రు, వాళ్ళందరూ సొంత డబ్బులతోనే చేస్తుండ్రు. పోయిన సంవత్సరం అధికారికంగా చేస్తామని అనౌన్స్ చేశాడు ముఖ్యమంత్రి, అధికారికంగా చేయలే. ఏం చేసిండ్రా తమ్ముళ్ళు? వేదిక మీద ఉన్న వాళ్ళు చేసిండ్రా? ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి అధికారికంగా ఈ ప్రాంతం నుంచి ప్రారంభించడం జరిగింది. అధికారికంగా అంటే ఏంది? స్టేజులు, బ్రహ్మాండమైనటువంటి లైటింగ్, శాంతి భద్రతలు, వచ్చేటువంటి జనం, ఇక్కడ వచ్చినటువంటి జనం ఖాళీ యాదవులే కాదు, సంబంధ వర్గాల మిత్రులందరూ సహకరిస్తేనే ఈ యాదవ సమ్మేళన, ఈ సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లక్షలాది మంది హైదరాబాద్ జంట నగరాల్లో ఈ సదర్ సమ్మేళన కార్యక్రమం మరి ఈ ప్రాంతానికి అన్ని ప్రాంతాల నుంచి ఊరేగింపులు 1 గంట 2 గంటల్లో రావడం జరుగుతుంది. మేము ముషిరాబాద్ ప్రాంతంలో హరిబాబు యాదవ్ దగ్గరికి వెళ్ళినాం. మరి భారీ ఎత్తున ఆయన ఊరేగింపుగా వస్తున్నారు. ఇప్పుడే చెప్పల్ బజార్ లడ్డు యాదవ్ దగ్గరికి వెళ్ళాం, ఆడికేరి వేలాది మంది వస్తున్నారు. మరి ఈ ప్రాంతానికి మా యువ మిత్రులు సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి నేను వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మాట మీరు గుర్తుంచుకోవాలి, యాదవ్ సేవా సంఘం మిత్రులు ఆ రోజు
మన ప్రభుత్వం ఉన్నప్పుడు శంకర్ యాదవ్ గారి సమక్షంలో వినోద్ గాని యాదవ సేవా సంఘ మిత్రులు వచ్చినప్పుడు వాళ్ళు అన్న ఇది అధికారికంగా చేయాలంటే అనౌన్స్ చేయడమే కాకుండా వాళ్ళకు ఒకటే చెప్పిన, మేం చేస్తున్నట్టు కాదు, ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నట్టే ఉండాలి, మీ పేర్లే వేసుకోండి, మా ప్రభుత్వానికి ఆ పేరు అక్కర్లేదని చెప్పిన నేను ఆ రోజు. ఆ విధంగా మేము కార్యక్రమాలు చేసినామని తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మా తమ్ముళ్లకు, అన్నలకు, మా అక్క చెల్లెళ్లకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న. జై యాదవ్, జై మాధవ్. ఈరోజు ముఖ్యంగా సదర్ అంటే ఒక ప్రత్యేకత. మా యాదవ జాతి ఈ దీపావళి సందర్భంగా ఈ దున్నలను పూజించే ఒక గొప్ప సంస్కృతి. దీపావళి అంటేనే మహాలక్ష్మి, లక్ష్మీ దేవతను పూజిస్తాం. మరి యాదవులకు లక్ష్మి ఏంటి? పాలు. మరి ఆ పాలను ఇచ్చేటువంటి, ఆ పాడిని ఇచ్చేటువంటి దున్నలను పూజించే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్కు, మన దక్కన్ సంస్కృతికి మాత్రమే దక్కింది. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పుష్పాలను పూజించే బతుకమ్మ పండుగ, పక్షులను పూజించే జాతి, పశువులను పూజించే జాతి ఒక్క తెలంగాణకు మాత్రమే సొంతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపాం. అప్పుడు మా తలసాని సీనన్న నాయకత్వంలో ఈ డయాస్లు ప్రభుత్వమే వేసి ఈ దున్నలను తెచ్చిన వారికి వెండి బిళ్ళలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం. కానీ నేటి ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటలకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు. పోయిన సంవత్సరము చేయలే, ఈ సంవత్సరం కూడా చేయలేదు. ఇలా నిర్వాహకులు అడిగితే వాళ్ళే చెప్తారు. బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవమో మీ అందరికీ తెలియంది కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, శాసన మండలిలో ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. ఇలా ఏందో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు. అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పనితనం గురించి, యాదవుల నిజాయితీ గురించి, నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈ సదర్ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా మా తలసాని సీనన్న ఇది హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ విశ్వవ్యాప్తం చేసిండు. ఈ సదర్ మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, సిద్దిపేట్ అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఈ సదర్ జరుగుతూ ఉంది. ఇవాళ మెయిన్ సదర్ నారాయణగూడలో జరిగితే రేపటి నుంచి జిల్లాల్లో జరుగుతూ ఉంది. ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమం ఇవాళ పశువులను పూజించడం అంటే మనను గౌరవించుకోవడమే. ఈ జాతికి ఇవాళ ఎంత గొప్పదంటే మా యాదవులు ఆనాడు యాదవ జాతి ఈ అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చి నాగరికతకే ఒక కొత్త రూపు తెచ్చారు. ఈ అడవి జంతువులను మరి సాధు జంతువులుగా మార్చినటువంటి గొప్ప జాతి మా యాదవ జాతి. ఇలా యాదవుల యొక్క షాన్, యాదవుల యొక్క కదర్ ఈ సదర్ పండుగ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ సదర్ మరి యాదవుల యొక్క గౌరవాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. ఇది యాదవులందరిలో ఐక్యత పెంచాలి. యాదవుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ. ఆ రోజుల్లో నిజాం నవాబు నారాయణగూడకు వచ్చి ఈ సదర్ను ఆయనే స్వయంగా ఇక్కడుండి చూసేవాడు అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సదర్. ఈ సదర్ మరి నారాయణగూడలో ఇంత బాగా జరపడం చాలా సంతోషం.
నిర్వాహకులకు నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ మా తలసాని సీనన్న గారికి మరి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చినటువంటి ఆహ్వానించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై యాదవ, జై మాధవ.